స్లీపర్ బస్ యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత అందులో జర్నీ చేయాలంటే మళ్ళీ భయమేస్తుంది. అలా అనుకుని ఎక్కడం మానేసామా ఏంటి? లాంగ్ నైట్ జర్నీస్ చేయాలి అన్నప్పుడు కంఫర్టబుల్గా ఉండడానికి ట్రైన్స్ ఆఫ్టర్ స్లీపర్ బస్సెస్ ప్రిఫర్ చేస్తారు. ఏ వెహికల్ తీసుకున్నా సేఫ్టీ మెజర్స్ పాటించినంత వరకే సేఫ్గా ఉంటుంది. అందులో ఏ చిన్న పొరపాటు జరిగినా జరిగేది యాక్సిడెంట్సే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మా ఆయన 2 డేస్ బ్యాక్ విజయవాడ వెళ్ళారు మీటింగ్ ఉందని చెప్పేసి. సో వెళ్ళేటప్పుడేమో ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని వెళ్ళారు. వచ్చేటప్పటికి ట్రైన్ సీట్స్ లేవని చెప్పేసి ఇలా స్లీపర్ బస్ ఎక్కి వస్తున్నారనమాట. నాకైతే చాలా భయం వేసింది. రాత్రి చాలా సేఫ్ వరకు కూడా నిద్ర పట్టలేదనమాట నాకు. మార్నింగ్ లేచిన వెంటనే కాల్ చేశాను, దగ్గరలో ఉన్నాం వచ్చేస్తున్నాం అని చెప్పారనమాట. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నాకైతే చాలా భయం వేసింది. యాక్చువల్గా మళ్ళీ వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతుంది. 2 డేస్ లేరు కదా, అందుకనేసి ఏడుస్తుంటే వీడియో కాల్ చేశాను మాట్లాడడానికి. అప్పుడు ఇలానే చూపిస్తున్నారనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ లియాకి హాయ్ చెప్తున్నారు. నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో, ఈ భయంతోనే అలా అయిపోయానమాట. మా లియాకి నేను ఉన్నా కూడా వాళ్ళ డాడీనే కావాలన్నమాట. తను ఎంతైనా డాడీ కూతురు, అందుకనేసి నాన్నలకి కూతురు అంటేనే ఇష్టం, కూతురికి మమ్మీ కంటే డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. మీరు లాంగ్ జర్నీస్ చేయాలన్నప్పుడు ఏ వెహికల్ ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.